చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఊరు. ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మీకు చూపించేది సీమలూరు. ఇప్పుడు సీమలూరులో ఎన్నో లేదు, మా అయితే ఒక 4 నుండి 6 కుటుంబాల మధ్యలో ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఒకసారి, ఇదే అనమాట ఊరు. అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఇది కొత్తగా రీసెంట్గా వచ్చింది బిల్డింగు. అలాగే ఇగో రేక్ షెడ్, అలాగే ఈ సందులో ఒక 4 ఇల్లు ఉన్నాయన్నమాట. ఈ ఊరికైతే రోడ్డు కూడా లేదని మరి అన్నారు. ఇప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద ఆయన అయితే అడుగుదాము, మరి ఏమంటారు అన్నది. ఆ పెద్ద ఆయన మాటతో విందాం మనం. మరి ఇక్కడ కరెంటు బదులు చిన్న సోలార్ సిస్టమ్ అయితే వాడుతున్నారు అనమాట. ఇంటికి ఒక సోలార్ అద్దం అయితే ఇచ్చారు. చూడొచ్చు, ఇది ప్రతి ఇంటికి కూడా ఈ టైప్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఊరికి రోడ్డు కూడా అయితే లేదు. ఒకసారి ఈ ఊరు పెద్ద ఆయన అయితే అడుగుదాము, మరి ఎలాగుందన్నది రోడ్డు గురించి అయితే. రోడ్డు సరిగ్గా లేదు. రోడ్డు బాగలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు రోడ్డు అసలే నడకకే శుభ్రం లేకుంటున్నా. నడకంటే వర్షాకాలం అంటే మరీ ఇబ్బంది. ఇప్పుడు నీళ్ళకు కూడా గోతులు నీళ్ళు తాగుతున్నాం. పైపులు కూడా పని చేయట్లే. ఇంకా మరి ఇంకో పెద్దవాడు ఎలా చెప్తాడా, నా మటుకు ఇంకా అదే ఇబ్బంది అలాగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే రోడ్డు ఇబ్బంది అంటున్నారు, అలాగే నీళ్ళకి కూడా చాలా ఇబ్బంది అంటున్నారు. కరెంట్ అయితే సోలార్ సిస్టమ్ అయితే ఉంది. మరి వీళ్ళకి కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కోనేట్లు కూడా ఇక్కడ బిల్డింగ్లు అయితే వచ్చింది. వీళ్ళకి కరెంట్ కూడా వచ్చే అవకాశము, మీరు ఈ వీడియో అనేది గవర్నమెంట్ కి రీచ్ చేసేలాగా షేర్ చేయండి. మరి ఇక్కడైతే నీళ్లు సదుపాయం కూడా లేదంటారు. ఇక్కడైతే చిన్నగా సోలార్ సిస్టమ్ అయితే ఉండేది ఇది వరకు, అది కూడా పోయిందంట. మరి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే వీళ్ళైతే కాలువ నుండి తీసుకొచ్చి తాగుతున్నారు అనమాట నీళ్ళు అయితే. ఇప్పుడు ఆ కాలువ నుండి కూడా ఎలా తీసుకొస్తారు అన్నది కూడా చూపిస్తాను. మరి ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి వీడియోస్ కూడా మీకు పల్లెటూరు ఉండే వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. వాటర్ ట్యాంక్ పోయిందంట, అలాగే ఇక్కడ కరెంట్ కూడా లేదు. మరి రాత్రి అయితే ఎలాగుంటున్నారు అన్నది కూడా మాకైతే తెలీదు. మరి మళ్ళీ ఈ వీడియో అనేది వర్షాకాలం కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకైతే వాటర్ అయితే లేదన్నమాట అంటున్నారు. వర్షం అయితే ఇక్కడ చిన్న కాలువ అయితే ఏదో ఉందంట. ఆ కాలువ నుండి అయితే చిన్న గొయ్యిలా తీసుకున్న తర్వాత అక్కడ నుండి తీసుకొస్తారంట వాటర్ అయితే. మరి ఇప్పుడు అది కూడా చూపిద్దాం, మరి ఎలాగుందన్నది. ఈ వీడియో గవర్నమెంట్ కి వెళ్ళేలాగా రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మరి చూసేద్దాం, మరి అక్కడ కాలువ నుండి తీసుకొస్తున్నారంట నీళ్ళు అయితే. మరి అక్కడ నుండి వెళ్ళి తీసుకొద్దాం, మరి ఎటుంది చూసేద్దాం ఒకసారి. నా పేజీని ఫాలో చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.